అంటే ఈ బలి ఇచ్చే విధానం కూడా అంటే మనకు శాస్త్రాల్లో ఎక్కడా లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ బలి ఇచ్చినప్పుడు కూడా అంటే జంతు బలి కన్నా కూడా మనకు గుమ్మడికాయ కూడా బలి ఇవ్వచ్చు, దానికి ఆల్టర్నేట్ గా భగవంతుడు ఏమైనా అంటే అమ్మవారికే ఎక్కువగా మనం ఈ బలులు ఇస్తూ ఉంటాము, ఎక్కువగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఈ జంతు బలులు అనేవి. ఎక్కడ లేదు శాస్త్రాల్లో, ఇదంతా కూడా ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి వచ్చింది అని చెప్పంటారు. ఇది వాస్తవమా స్వామీజీ? ఈ బలి అన్నది వేదాల్లో కూడా ఉందమ్మా. అవునా? ఉంది. గోవు అసలు మనిషినే ఇచ్చారు, మనిషినే ఆ టైంలోన ఉంది. నరబలి కూడా ఉంది, గోబలి ఉంది, నరబలి ఉంది, అశ్వబలి ఉంది, గుర్రం గజబలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అసలుకు ఆ బలి ఇచ్చేటువంటి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరికనే కత్తితో నరికేరమ్మా. ఇప్పుడు మీరు కామాఖ్య ఎప్పుడైనా చూసారా? లేదు, కానీ వింటున్నాం ఈ మధ్య. ఒకసారి పోయిరండి. కామాఖ్యలో ఇంకా మీకు తెగుతూనే ఉంటాయి తలకాయలు, తెగుతూనే ఉంటాయి. ఒక గున్నపోతు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా కట్ చేయగానే తీసుకెళ్ళి అమ్మవారికి ముందు పెట్టేస్తారు తలకాయ. కొన్ని గంటలు పెడతారు అట్లా. ఆ శిరస్సు యొక్క బ్లడ్ అంతా అమ్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్తారు, గర్భగుడిలోకే. నేను చూసాను కదా కాళీమాత టెంపుల్లో. నేను వెళ్ళినప్పుడు నేను బలి ఇవ్వడం చూశాను, తీసుకెళ్ళడం కూడా చూశాను. అట్లా రోజు జరుగుతుంటుంది అక్కడ. మరి ఏం జరుగుతుంది అక్కడ అని అంటే, ఆ యొక్క పశువులోని జీవాత్మకు అమ్మవారు సద్గతి ప్రసాదిస్తుంది. అది అంటే మామూలుగా ఈ బలులు, ఈ జీవహింస ఇవన్నీ కూడా అంటే సాత్విక విధానంలో పూజించే దేవతామూర్తులకి ఇది అంతా కూడా చెందదు. ఇది మళ్ళీ తాంత్రిక రూపంలోనో వేరే రకంగా అంటే కొన్ని సాంప్రదాయాలని ఆచారాలను బట్టి చేసే పూజలకి అంటే వామాచారం అని చెప్పి ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి కదా, ప్రత్యేకించి వాటికి సంబంధించింది అంటారు కదా. మరి ఇప్పుడు శక్తిపీఠాల్లో ఆచరించేదంతా కూడా ఎటువంటి విధానం అంటారు? మీకు ఇప్పుడు భైరవులు, దశభైరవులు, అష్టభైరవులు, తర్వాత దశమహావిద్యా దేవతలు, తర్వాత అష్టమాతృకలు, గ్రామదేవతలు, ప్రత్యంగిర, వారాహి, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంకా అంతే వాళ్ళ కథ. అంటే ఏమవుతుందంటే మనం ఇప్పుడు వాళ్ళని మనం ఆకలితో పెడుతున్నాం కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినాను, ఎంతసేపు నాకు నీళ్లు ఇస్తుంటే ఈ అమ్మాయి భోజనం ఎప్పుడు పెడతారా నాయన అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళ ఆహారం అది, వాళ్ళ ఆహారం అది కాదు. మనం ఇంత పప్పన్నం పెట్టి అమ్మా తినమ్మా తినమ్మా అంటే తినదు. ఉగ్ర రూపాలుగా తీసుకోవచ్చు అంటారా? అంటే ఈ మాంసం నివేదన చేసే దేవతామూర్తులందరినీ ఉగ్ర స్వరూపాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు దశమహావిద్యలు అందరూ తీసుకుంటారు కదమ్మా. అవును, కానీ ఒకప్పుడు దశమహావిద్యలు అనంటే చాలా రహస్యంగా చేయాల్సిన పూజలు అని చెప్పి, రహస్య దేవతలు అని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం అంతా కూడా బహిరంగంగా ఉపాసనా పరులు కానీ ఆలయాలు కట్టడం కానీ ఎక్కడ పడితే అక్కడ వినటము, మాట్లాడటము, పూజ చేయటం ఇవన్నీ వింటున్నాం. ఏంటంటారు ఈ మార్పు? ఇప్పుడు మనకు కాలం ఎప్పుడు ఒకలా ఉండదమ్మా, అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ ఎలా మారుతూ పోతుందో, యూ టేక్ ఎనీథింగ్, మీరు సినిమా ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, గ్రాఫిక్స్ తీసుకోండి, మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా మారిపోతూ ఉంటాయి. ఒకనాడు గుప్తంగా కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావ్యకంఠ మహాగణపతి అని రమణ మహర్షి శిష్యుడు ఉన్నారు. ఆయన తారాదేవి గురించి తెలుసుకోవాలని, మంత్రం తీసుకోవాలని పాపం దేశ సంచారం చేశాడు. ఆయనకి ఎవరు పట్టించుకోలే. మంత్రం ఇవ్వలే, డబ్బులు అనేవాళ్ళు. మరి ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు అట్లా? ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా ఆయన దగ్గర, లేవు ఆయన దగ్గర.
ఇక రెండవది ఏంటంటే ఆనాడు శాస్త్రాలు అందుబాటులో లేవు. కూర్చొని నోట్స్ రాసుకోవడమే. రాసుకోవడం కూడా మరి ఎట్లమ్మా, మళ్ళీ పెన్ను ఇంకు ఉన్న కాలం కూడా కాదు అది. ఇట్లా మంత్రం చూసి కళ్ళల్లో పెట్టుకునేవారు. అంటే చూడండి ఇంకెంత ప్రజ్ఞానము. అప్పట్లో ఇంకా ఈ రాత లేదు అదనమాట. నెమ్మదిగా ఏదో తాటాకుల మీద రాయడం అట్లా ప్రారంభమైంది నెమ్మదిగా. ఇప్పుడు మరి కాలం ఎట్లుంది? కాలం మారిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కామాఖ్యలోనే మీరు నాకు మంత్రోపదేశం చేయండి స్వామి అన్నారు అనుకోండి, ప్రతి మనిషి దగ్గర 1,50,000 లాగుతారు. ఎంతమ్మా? 1,50,000. ఒక బీజాక్షరం చెప్పడానికి. అది కూడా నేనే సాక్షిని. నేను వెళ్ళాను ఏం తెలియకుండా. నాకు ఉపదేశం చేయండి స్వామి అన్నాను. ఆపునే క్యా కర్తా అన్నారు. నేను ఏదో చెప్పారు. పూజ ఉంటుంది, ద్రవ్యాలు ఉంటాయి, 1.5 lakhs రెడీ చేసుకో, డబ్బులు ఉంటే రా అన్నాడు. సరే నేను తీసుకునే వెళ్ళాను. చూడాలి కదా ఏం చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? జస్ట్ అమ్మవారి బీజాక్షరం ఇంకా అన్నాడు అంతే. కథం దాని 1,50,000. నేను దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి 140 మంత్రాలు సభాముఖంగా చెప్పేసిన. కామాఖ్యకి వెళ్ళినప్పుడు కొంతమంది సాధకులు నన్ను కలిసేవాళ్ళు. గురువుగారు ఉపదేశం మాకు దొరకడం లేదు, ఏంట్రా నీ బంధోపదేశం, సిద్ధగురువులో చూడండి రా, అన్నీ చెప్పాను మంత్రాలు అన్నాను. బ్యూటిఫుల్, అన్నీ అందుబాటులో ఉన్నాయి, నువ్వు అందుకోవడమే. ఎందుకంటే కాలం అట్లా వచ్చింది ఏమ్మా. మరి ఒకప్పుడు మనము స్పీచ్ చెప్పాలి అంటే మనకు టీవీ ఛానల్ కావాలి. ఇప్పుడు ఏముంది, ఒక్కొక్కరికి ఒక ఛానల్ వచ్చింది. స్వామీజీ, ఇప్పుడు మనం ఎలాగో కామాఖ్య గురించి మాట్లాడాము. నేను విన్నది కామాఖ్య గురించి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా కూడా కొంతమంది చెప్పడం జరిగింది అది అక్కడ ప్రాంత ఆచారము, అది ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ అక్కడ చేసే విధానము అని చెప్పి. కానీ మనం చూసాము అటువంటి పూజలు, అక్కడ జరిగే పూజలన్నీ కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కరెక్టే అంటారా అలా చేయడం? అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో చేస్తుంటారు కదా మామూలుగా. అట్లేం లేదమ్మా. ఇప్పుడు కామాఖ్యలో ఉంది, మన పీఠంలో కూడా ఉంది కదా. అంటే మనం విగ్రహం పెట్టలేదు ఇక్కడ. ఎప్పుడైతే మనం విగ్రహం పెడతాము, వీ హ్యావ్ టు డూ సాక్రిఫైస్. మనం చేయక తప్పదు అది. మనం గెస్ట్ని పిలవకూడదు, పిలిచిన తర్వాత మనం ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళు కదా. కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు మేము కూడా దశమహావిద్యా దేవతలు రాకముందు ఇక్కడ నివేదన లేదు మాకు. సుమారుగా ఒక 8 years నుంచి ఎక్కడ మాంసాహార నివేదన చేయడం లేదు మన పీఠంలో. 8 years నుంచి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో చేయక తప్పదు, చేయాల్సిందే, రూల్ అది. అట్లనమాట. చేయలేదనుకోండి వాళ్ళు ఆగ్రహం చూపిస్తారు. చేసామనుకోండి చాలా అనుగ్రహం చూపిస్తారు. రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. స్వామీజీ, ఇప్పుడు ఎలాగో మీరు ఆలయం టాపిక్ అనేది మీరే తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి, ఇంత విశాలమైన ప్రాంగణంలో, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో? ఇంకొకటి, మామూలుగా ఆలయం నిర్మిస్తే ఏదైనా అంటే ఒక భగవంతుడికి సంబంధించిన మూలంగా తీసుకొని ఉప ఆలయాలు ఒకటో రెండో మామూలుగా చూస్తుంటాం. కానీ జ్యోతిర్లింగాల కానుంచి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా అమ్మవార్ల కానుంచి ప్రతి ఒక్కటి, శివలింగాల్లో కూడా కొన్ని వేల శివలింగ, సుమారు 1700 2000 శివలింగాలు ఏదో అని చెప్పి విన్నాను. మళ్ళీ అందులో కొన్ని నీళ్లలో ఉండేవి, కొన్ని లోహాలతో తయారు చేసినవి, ఇలా రకరకాల ప్రత్యేకతలన్నీ కూడా ఈ ఆలయంలోనే దాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకని ఇదంతా కూడా మీరు ఎందుకు చేశారు ఈ విధంగా? ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా. ఇది మనుషులు ఆలోచించేది కాదు, మనుషులు సాధించేది కూడా కాదు. నేను మామూలుగా విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం పెట్టాను. అది ఒక రెంట్ హౌస్లో పెట్టాము. మరి ఏం జరిగింది, భక్తుల ఫ్లోటింగ్ పెరిగిపోయింది, ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక ల్యాండ్ చూడండి అన్నాం.
మరి ల్యాండ్ చూడాలి అంటే మరి కనీసం మన లెక్క ప్రకారం నా లెక్కల ప్రకారం ఒక 100 ఎకరాలైనా ఉండాలిరా బాబు అనుకున్నాం. సో ఆ విధంగా ఈ స్థలం కొనడం జరిగింది. మరి అసలు స్థలం కొనక ముందు నాకు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ శివలింగాలు పెట్టాలని? ఏమీ లేదు. అప్పట్లో ఏంటంటే భక్తులు స్పీచ్లు ఉండడానికి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఇండ్లు కావాలి, ఒక పెద్ద హాల్ కావాలి, ఇదే మా కాన్సెప్ట్. వాళ్ళ సౌకర్యాన్ని మాత్రమే చూసారు అప్పట్లో, అంతే. ఉంటే ఒక ఆలయం పెట్టుకుందాము ఇట్లా ఆలోచనలు ఉన్నాయి. కానీ అది ఏం జరిగింది, ఉన్న డబ్బులన్నీ పెట్టి మొత్తం ల్యాండ్ కొన్నాం. అప్పుడు నేను మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మీ స్వంత డబ్బులే? భక్తులు ఇచ్చిన డొనేషన్స్, మా ప్రాపర్టీస్ అవన్నీ అయిపోయినాయి. బంగారు లింగం ఉంది కదా, అప్పుడు అక్కడే కూర్చున్నా నేను. ఏమి లేదు, అంత నిర్మానుష్యం, కొండలు రాళ్ళు రప్పలు ఇట్లా ఉండేవి. ఏందయ్యా శివ, మరి డబ్బులన్నీ పెట్టేశాను, ఇంకా ఏం చేయాలి ఇక్కడ నేను? అసలు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్లు కావాలి. ఏంటో అంత అయోమయంగా ఉందని చెప్పేసి నేను అలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు శివుడు విజన్ ఇచ్చాడు నాకు. ఏమనంటే, నువ్వు సహస్రలింగాలు పెట్టు అని. అది సహస్రలింగాలు పెట్టు అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పెట్టింది అక్కడేమ్మా. ఫస్ట్ లింగం అక్కడే పడింది, స్థిరలింగేశ్వరుడు. చూడండి, అక్కడికి బంగారు లింగమే వచ్చేసింది. అంటే అట్లా ఆ రకంగా ఫస్ట్ సహస్రలింగాలు పెట్టడము. ఆ సహస్రలింగాలు పెట్టిన తర్వాత ఏమైందంటే వేదం పట్టుకున్నా నేను. ఈ వేదంలోన మహర్షులు ఉన్నారు, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరు తెలియదు. అరే ఇంత గొప్ప మహర్షులు మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలరా బాబు అనుకున్నప్పుడు ఇంకొక విజన్ ఏమని, నువ్వు ఋషిలింగాలు అంటే ఋషుల యొక్క శుభనామాలపై శివలింగం పెట్టు. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు జ్యోతి స్వరూపంగా ఉన్నారు, నిరాకార స్వరూపంగా ఉన్నారు. నువ్వు లింగం పెడితే వాళ్ళు కొలువై ఉంటారు అని ప్రేరణ రావడంతో ఋషిలింగాలు స్టార్ట్ చేశాం. అట్లా ఋషిలింగాలు, మునిలింగాలు, నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి, నవగ్రహ లింగాలు, నక్షత్ర లింగాలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా 1 by 1 అంత వరుస పెట్టి వచ్చేసారు అందరూ. ఇంకా జలలింగాలు ఇట్లా నిర్మాణం జరిగిందమ్మా. ఇది నేను ఊహించింది కాదు, అసలు ప్లాన్ చేసింది కూడా కాదు. భక్తులను ఉద్దేశించి తీసుకున్న కాస్త స్థలం అనేది ఇప్పుడు ఇలా ఒక పెద్ద ఆలయంలా మారిపోయి భక్తుల రద్దీ అనేది పెరిగిపోయింది. ఒక మంచి అంటే అంటారు కదా, మనం ప్రతిష్ఠించిన ఆ విధానంలోనే ఆ భక్తి, నిజంగా ఆ దేవుడి యొక్క ఏమంటారు నమ్మడము, ఆ పవర్ అనేది ఉంటుంది అని చెప్పి, ఆ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి ఆ భక్తులు అనేది రావటము, దర్శించుకోవడం జరుగుతుంది. అవునవును. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటండి? ఇక్కడ ల్యాండ్ కొన్నాము, ఇక్కడ నీళ్లు పడవు. ఇక్కడున్న రైతులంతా ఈ స్వామి పిచ్చోళ్ళ ఉన్నాడు, మోసపోయాడు రైడు అనుకున్నారు. అప్పుడు వాళ్ళంతా నవ్వుకున్నారు, మరి నీళ్ళు లేకపోతే ఈ స్వామి ఏం చేస్తాడు అని. అప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్లోన నేను చెప్పాను అక్కడ తవ్వండి అని. కరెక్ట్గా అక్కడ తవ్వితే వాస్తవంగా ఇక్కడ నీళ్లు పడాలి అంటే సుమారుగా 900 నుంచి 1200 పోతేగా నీళ్లు పడవు. నేను ఎక్కడైతే చెప్పానో నేను అనుకున్నాను పడతాయిలే, ఒక 600-700 అనుకున్నాను. 15 అడుగులకి నీరు పడింది. 15 అడుగులకే. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఆ నీళ్ళే మొత్తం శివుడు అభిషేకం చేయించుకుంటాడు. ఆ నీళ్ళేమ్మా, లేదా అసలు ఇక్కడ ఉండలేము, మనం పారిపోతాం. మొత్తానికి మీరు అనుకోవడము, భగవంతుడు వెనకాల ఉండి అన్ని నడిపించడము, ఆయన ఆలయాన్ని నిర్మించుకోవడం అన్ని కూడా అనుకోకుండా జరిగిపోయాయి. అన్ని జరిగిపోయినాయి. అయితే
మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా యుఎస్ఏలో కూడా శివలింగాలు ప్రతిష్ఠించారు అని చెప్పి శ్రీచక్రాలు స్థాపన చేశారని చెప్పి విన్నాను స్వామిజీ. అక్కడ అంటే మన దేశం కాని దేశంలో అలాంటివి చెయ్యాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? అది నేను చెప్తున్నా కదమ్మా, ఏది నా ఆలోచనలో ఉండదు, అంతా శివశక్తులు నడిపిస్తుంటారు. శివ, శక్తి, సాయి, భైరవాలు నడిపిస్తుంటారు. మీకు తెలుసు కదా, అమెరికాలోన ల్యాండ్ కొనడం చాలా కష్టం. అవును. నెంబర్ 2, ల్యాండ్ కొన్న టెంపుల్ నిర్మాణం చేయాలంటే మనకు చుక్కలు కనపడతాయి. సో మెనీ రెస్ట్రిక్షన్స్. ఇంకా వాటి చుట్టూ తిరగడానికి మనకు 1 year పడుతుంది. నెంబర్ 3, ఇంత ల్యాండ్ ఉందంటే ఇంత ల్యాండ్ పార్కింగ్ వదిలిపెట్టాలి, ఇది కట్టకూడదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండకూడదు, రకరకాల కండిషన్స్ ఉంటాయి. నాకు ఇవన్నీ ఇంక అర్థమయ్యి ఓ నమస్కారం చేసిన వాళ్ళకి, వద్దుపోరా బాబు అని. మరి ఏం జరిగిందమ్మా, సహస్ర శ్రీచక్రాల ప్రతిష్టాపనం చేశాం ఇక్కడ, శ్రీచక్రాల మన ఆలయంలోనే. ఇక్కడ ప్రతిష్టాపనం జరిగిన వితిన్ 11 days లోపలనే టెక్సస్లో 10 ఎకరాల ల్యాండ్ మనకు అమ్మ ఇచ్చేసింది. 10 ఎకరాలు. చూడండి ఎంత విచిత్రం అన్నమాట. సరే, అక్కడ మనకు బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో ఎప్పటి నుంచో డబ్బులు పడుతూ ఉన్నాయి. సరే, ఆ డబ్బులు అలా పడుతూ ఉన్నాయి, అట్లా ఉన్నాయి ఆ డబ్బులు. అనుకోకుండా ఒక మంచి ల్యాండ్ రావడం, వాళ్ళు కొనడం జరిగిపోయింది. అందులో వాళ్ళు ఏమన్నారు, వీ కెన్ డూ ఎనీథింగ్ హియర్, నో రెస్ట్రిక్షన్స్ అన్నారు. ఇంక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాస్తవంగా నేను చూసి వద్దాం అనుకున్నా, ప్రతిష్ట చేసి వచ్చాను. వితిన్ 25 daysలో టెంపుల్ నిర్మాణం చేశాను. అంత తక్కువ సమయంలో నేనే వెళ్ళాను. మొత్తం అంతా ఆ ఇటుకలు, ఆ శివలింగాలు, శ్రీచక్రాలు తెప్పించాను ఫ్లైట్లో. మరి అమ్మ అనుగ్రహం వలన వితిన్ 1 month లోపలనే అక్కడ ఆలయానికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టడం, ఒక గేట్ పెట్టడం, ఆలయం కట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఏ సంవత్సరంలో స్వామీజీ? లాస్ట్ ఇయర్ 24లోనా? 24. ఓకే. మామూలుగా అంటే మన హిందూ ఆలయాలకి అక్కడ ఆదరణ బాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఆదరణ అంటే అమ్మా, సాటర్డే సండే మన వాళ్ళు వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే పాపం అక్కడ ఏదో ప్రసాదం పెడతారు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. కాకపోతే అక్కడ చాలా కండిషన్స్ అసలు మనం భరించలేము, అవి భరించలేము. అక్కడ అభిషేకం చేయాలి, ఎలా చేయాలో కూడా మనల్ని ఆదేశిస్తాడు. ఆ నీళ్లు నువ్వు ఇన్ని నీళ్ళు వాడాలా అంటాడు. ఇంకా అన్ని ఇప్పుడు మన టెంపుల్ అలా కాదు, నువ్వు ట్యాంక్తో పోసినా పట్టించుకోండి. ఎందుకని అంత మంచి అవకాశాన్ని కల్పించాలనిపించింది భక్తులకి? మీకు అదే చెప్తున్నా కదా. మామూలుగా శివలింగాన్ని ఆడవాళ్ళు తాకకూడదు అని చెప్పి ఏవేవో కండిషన్లు చాలా చెప్తూ ఉంటారు. లింగ రూపంలో ఉండటానికి ఏదో రీజన్ ఉంది శివుడిది అని చెప్పి, ఆడవాళ్ళు తాకూడదు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. మామూలుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు అని చెప్పి, ఎందుకని ఇలా? మరి ఇప్పుడు నేను చెప్తున్నా కదమ్మా, పుర్రెకో బుద్ధి అన్నట్లు వాళ్ళ భావాలని స్త్రీల మీద రుద్దారు. ఇప్పుడు శ్రీమూర్తికి మ్యాక్సిమం 4 రోజులే. ఆ 4 రోజులు ఆమె ఏం చేయకూడదు. అది అంతే ధర్మం, అది ప్రకృతి స్వభావం. అంతేగాని ఇంకా రిమైనింగ్ 26 daysలో షీ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేయొచ్చు. ఈ పురుషుడే తాగాల లింగాన్ని, శ్రీమూర్తి తాకొచ్చు. దేవుడు ఎవరు సొత్తు? అందరి సొత్తు ఆయన. అట్లన్నమాట. ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసినవి అమ్మా. గీతలు గీసి ఇంకా నువ్వు గీతలో ఉండు, ఇంకా దానికి బలైపోవడమే వాడు. అంతే, చెప్పింది ఆచరిస్తూ వెళ్ళడము, అదే తరచూ ఇంకా కొనసాగ. దాన్నే సాంప్రదాయం ఇంకో పేరు పెట్టడం. అవును అవును, మా వంశ పారంపర్యంగా వస్తుంది, ఇది ఇలానే ఉండాలి, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై చేస్తారు. అంటే చారస్థాలు మోసుకొని పోతారు. అవును, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటేనే ఈ పూజలు, ఇవన్నీ పునస్కారాలు, ఇవన్నీ అంటేనే ఒక మూఢనమ్మకంగా అని భావించే తత్వానికి కూడా హిందువులే వెళ్ళే పోకళ్ళలో కూడా వెళ్తున్నారు ఇలాంటి వాటి వల్ల.
వెళ్తారమ్మా, వెళ్తారు. అవును. నిజంగా మన హిందూ ధర్మంలో మూఢనమ్మకాలు ఉన్నాయా స్వామీజీ? ఏం చెప్తారు మీరు దాని గురించి? ఏ మూఢనమ్మకాలు లేవమ్మా, అంత సహజత్వమే. నేను చెప్పాను కదా మీకు. అవును. ఇప్పుడు అణువులో పరమాత్మ ఉన్నాడు. నేను చెప్తున్నాను, మీరు టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మీకు ఏ ఫలం వస్తుందో, అరే వేదంలో ఇట్లా చెప్పబడింది అని చెప్పేసి మీరు రాయి పెట్టి కొబ్బరికాయ కొట్టండి, నేను చెప్తున్నా మీకు అదే ఫలం వస్తుంది. మన నమ్మకం, మీ నమ్మకము, మీ అవగాహన, మీ జ్ఞానం. చూసారా, ఎందుకంటే అందులో ఉన్నాడైనా. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? పైన కనిపిస్తుంది. అంతటా ఉంది, అంతటా ఉంది. నువ్వు ఎక్కడ తలకాయ పెడితే అక్కడ ఉంది. అంతే. కుండలో మట్టి ఎక్కడ ఉంది? ఉన్నదంతా మట్టే కదా. ఎక్కడుంది కాదు, ఎక్కడ లేదు చెప్పు. అంటే మన భావము, మన జ్ఞానము, మన పవిత్రత ఇవన్నీ రోల్ చేస్తాయమ్మా. ఖిగుం శిలాయచ అంటుంది వేదం. ఖిగుం శిలాయచ అంటే రాళ్ళ రప్పల్లో కూడా ఉండేవాడా అని అర్థం. అది మనం ఏం చేస్తాం, కాళ్ళు తను కూడా పోతాం. ఎందుకంటే అది రాయి, అది రాయి. అంతే. చూసారా, ఇటు పోయి మళ్ళీ మనం భావన అనే కాన్సెప్ట్ దగ్గరికే వస్తుంది కదా ఇది. అంటే మనం ఎలా భావిస్తే అలా, అది రాయిలా భావిస్తున్నాం కాబట్టి రాయిలానే. యథా దృష్టి తత్ఫలం యు విల్ గెట్. అంతే, దృష్టి ఎలా ఉంటుందో మనం పొందేటువంటి ఫలం కూడా అట్లే ఉంటుంది. మతి ఎంతో గతి అంతో. కానీ అంటే మన ఆలోచన విధానం మతి అంటే మన బుద్ధిని బట్టి అనే కదా అర్థం. మరి మన కర్మను బట్టి అంటారు కదా స్వామీజీ, ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు ఇది బుద్ధిని బట్టి తీసుకోవాలా, కర్మను బట్టి తీసుకోవాలా? అంటే అమ్మా, బుద్ధి కూడా కర్మానుసారమే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా కీబోర్డు వాయించాడు, ఈ జన్మలో అతడు చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడో పుట్టాడు. పుట్టి ఆ హార్మోనియం చూడనంత వరకే అతను అలా ఉంటాడు. ఎప్పుడైతే హార్మోనియం మీద కళ్ళు పడ్డాయో, ఏమంటే నేను కూడా కొంచెం ఒకసారి వాయిస్తానండి అంటాడు. ఏదా నువ్వు వాయించేది అన్నామనుకో, అలా వాయించేస్తాడు అంతే. ఎందుకు తెలిసినమ్మా, బాడీ మారిపోయింది కానీ టాలెంట్ ఎక్కడ పోయింది, నైపుణ్యం ఎక్కడ పోయింది, అభ్యాసం ఎక్కడ పోయింది, నాలెడ్జ్ ఎక్కడ పోయింది? అన్ని హాస్టల్ బాడీలో ఉన్నాయి. వాడు ఎవడు నేర్పించారు వాడికి? చూసారా, కాబట్టి ఆ హార్మోనియం చూడగానే నేను వాయిస్తానండి అంటాడు. అంటే మరి ఇప్పుడు ఆ వాయించడం అనే కర్మ కారణం ఏంటి? గత జన్మలో చేసిన కర్మ, సంపాదించుకున్న సంస్కారాలు బుద్ధిలో. ఇప్పుడు మనం ఏం చేస్తామో అది మన బుద్ధిలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక మామిడి పండు తిన్నామనుకోండి, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. చిత్తూరు మామిడి పండ్లు ఉంటాయి, ఇది బంగినపల్లి ఏదో అంటారు. నేను ఒకసారి మా భార్య ఊరికి పోయినప్పుడు నాకు పండు ఇచ్చారు, చాలా మధురంగా ఉంది. అది నేను ఫస్ట్ టైం తినడం. ఇంకా చూడండి, అది తిన్న తర్వాత ఆ సీజన్ వస్తే ఆ పండ్లు ఉన్నాయా అని అంటాను. చూసారా, అసలు నాకు ఎందుకు వచ్చిందమ్మా ఆలోచన? కొన్ని రోజుల కిందట తిన్నాను, చాలా మధురంగా ఉంది అని నా బుద్ధిలో ప్రింట్ అయింది, అది రికార్డ్ అయింది. ఇప్పుడు నౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ ఫ్రూట్ అగైన్ టు ఈట్. ఎందుకు అని అంటే బుద్ధి. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. కర్మను బట్టి నీకు బుద్ధి వచ్చింది. ఓకే, సూపర్ అండి.